Hi, hello, good evening. Welcome to Sitar Entertainment Studio. Welcome to Rocking Rani channel. After a long time, ఆల్మోస్ట్ 2 months స్టాండప్ కామెడీ చేస్తున్నాండి మళ్ళీ. సో మీకోసం మళ్ళీ ఒక స్టాండప్ కామెడీతో వచ్చేసిన. సో నాట్ వేస్టింగ్ మచ్ ఆఫ్ యువర్ టైమ్, విల్ స్టార్ట్ అవర్ కామెడీ. సో ఒక కపుల్ ఉంటారండి, కొత్తగా పెళ్ళయింది, హస్బెండ్ అండ్ వైఫ్. ఇంకా మనందరికీ తెలిసిందే కదా, ఓ రొమాంటిక్గా మాట్లాడుకుంటూ వాళ్ళు రూమ్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు వైఫ్కి కనిపిస్తుంది అనమాట, ఒక 3 కలర్ డ్రెస్సెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ హ్యాంగ్ చేసి కనబడతాయి. అయితే హస్బెండ్ అడుగుతుంది, ఏంటి బేబీ ఇక్కడ డ్రెస్సెస్, ఫీమేల్ డ్రెస్సెస్ హ్యాంగ్ చేస్తున్నాయి అని వైఫ్ అడుగుతుంది. అప్పుడు హస్బెండ్ చెప్తాడు, అవును నేను చెప్తా వాటి గురించి అనేసి చెప్తాడు. ఈ బ్లూ కలర్ ఉందే వెస్టర్న్ అటైర్, ఇది మా ఫస్ట్ భార్యకి చాలా ఇష్టం. అది కూడా వెస్టర్న్ వేర్ అంటే ఇష్టం, దాంట్లో బ్లూ అంటే చాలా ఇష్టం తనకి, అందుకని ఆమె మెమరీలో అది హ్యాంగ్ చేసుకున్నా అని చెప్తాడు. సరే, సెకండ్ ఏమో గ్రీన్ ఉంది కదా చుడిదార్, సెకండ్ వైఫ్కి అయితే మోస్ట్ గ్రీన్ షేడ్స్ అంటే చాలా ఇష్టం, దాంట్లో చుడిదార్ అంటే ఇష్టం తనకి, అందుకే గ్రీన్ చుడిదార్ ఆమె మెమరీ కింద పెట్టుకున్నాను. థర్డ్ వన్ ఏమో రెడ్ శారీ, థర్డ్ వైఫ్కి ఏమో రెడ్ కలర్ అంటే మహా పిచ్చి, చాలా బ్రైట్గా కనిపిస్తుంది, ఆమె చాలా అందంగా కనిపిస్తుంది దాంట్లో. సో ఆమె మెమరీగా అది పెట్టుకున్నా అని ఆయన అడుగుతాడు అనమాట. అది చెప్పుకుంటూ వచ్చి, బేబీ అయినా నీకు ఏ కలర్ ఇష్టం అంటే చెప్పు అని అడుగుతాడు వైఫ్కి. ఆ వైఫ్ అంటది, ఇప్పుడు కలర్ది ఏముంది లేండి, అక్కడ తర్వాత హ్యాంగ్ చేయబోది ఫోర్త్ ప్లేస్లో షర్ట్, మీకు ఏ కలర్ ఇష్టం చెప్పండి అని అడుగుతాడు అనమాట. హస్బెండ్ షాక్. నెక్స్ట్ అత్తకోడళ్ళు. అత్తకోడల గురించి చెప్పుకుందాం, ఇంక అందరికి ఇంట్రెస్ట్ వస్తుంది అత్తకోడలు అనేది. అత్తకోడలు మాట్లాడుకుంటుంటారు అనమాట. ఏంటి అత్తయ్య, మనం ఎప్పుడు ఇంట్లో టీవీ చూడాలి, ఇంట్లో పనులు చేయాలి, ఇంట్లోనే ఏదో టైంపాస్ అయిపోయి పొద్దున్నుంచి రాత్రి వరకు ఒకటే షెడ్యూల్, బోర్ కొట్టట్లే లైఫ్ అంటే అంటది అత్తయ్య. అవునే కొడలి పిల్ల, మనకి లైఫ్లో కిక్ అనేదే లేదు. మనకు ఒక మంచి కిక్ దొరకాలంటే మనం ఏదైనా మంచి పని చేయాలా, సొసైటీకి పనికొచ్చే పని, ఒక మంచి పని చేసిందనుకో కిక్కే కిక్కు మనకి, అట్లాంటి పని చేయాలి మనం కదని కోడలి పిల్ల అని ఇట్లా ఇద్దరు ఫ్రెండ్లీగా మాట్లాడుకొని. అంటే నేను అనుకుంటాను, ఎట్లా కుదురుతుంది అత్తయ్య, మనం బయట పోతే కదా, బయట వెళ్ళాలి, తెలుసుకోవాలి జనాలకి ఏం బాధలు ఉన్నాయి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, అటువంటి దాంట్లో మనం ఇన్వాల్వ్ అయిపోతే హెల్ప్ చేస్తే అప్పుడు మనకి కిక్ దొరుకుతుంది అత్తయ్య. అవునే, కరెక్టే, మరి మనం బయటకు వెళ్దాం, ఎక్కడెళ్తే బాగుంటుంది అని ఇద్దరు మాట్లాడుకొని డిస్కస్ చేసి ఒక పార్క్కి వెళ్తే, అక్కడైతే చాలామంది జనాలు, డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీ, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యామిలీస్ నుంచి మనుషులు వస్తుంటారు కదా, అక్కడ మనకి దొరికిపోతారే, ముందు పార్క్ వెళ్దాం నడు అని ఇద్దరు పార్క్ వెళ్తారు. అక్కడ పార్క్ వెళ్ళింది ఏంటి, ఇద్దరు, వీళ్ళ కన్ను అక్కడ పడుతుంది, ఇద్దరు కపుల్, రాజు రాణి అని ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. ఇంకా రొమాంటిక్గా మాటలు ఎట్లుంటాయి తెలిసిందిగా మనందరికీ. ఓ బేబీ, నేను నిన్ను చూడకుండా ఒక్క రోజైనా ఉండలేకపోతున్నా నేను, అమ్మో నా వల్ల కష్టం, ఇంకా నేను బతకలేను ఇట్లా, ఎన్ని రోజులు ఇట్లా సీక్రెట్గా కలుసుకుంటుంటాం బేబీ, మనం కలిసి ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి కదా, అది కుదరట్లేదు కదా, మన పెద్దలు ఒప్పుకోరు కదా అని ఇద్దరు రకరకాలుగా రొమాంటిక్గా, అవును బేబీ నాకు కూడా అవ్వట్లేదు, నా వల్ల అవ్వట్లేదు నా లైఫ్, అమ్మో అది ఇదని మాట్లాడుకుంటుంటే ఈ అత్త కోడళ్ళు వింటారు. విని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అమ్మా, మీకు మీ డిస్కషన్ అంతా మేము విన్నాం, మీ ఇద్దరు పెళ్ళి మేము చేస్తాం అని దగ్గరకు వస్తారు. ఎందుకంటే అత్త కోడలు ముందే డిస్కస్ చేసుకుంటారు అనమాట. వీళ్ళ మాటలు విని, అత్తయ్య మనం వీళ్ళ పెళ్ళి చేస్తే మనకి లైఫ్లో కావాల్సిన కిక్ స్టార్ట్ అయిపోతుంది అత్తయ్య అనేసి, సరే అనేసి అట్లా వచ్చి అడుగుతుంటారు అనమాట. సో వీళ్ళు కొంచెం షాకింగ్గా ముఖం పెట్టి చూసినా, వీళ్ళు అడిగే మాటలకి వీళ్ళు అడిగిస్తూనే ఉంటారు అత్త కోడలు. అరే, మీకు ఎవ్వరు అడ్డు రాకుండా మేము చూసుకుంటాం, పోలీస్ కేసు కాకుండా చూసుకుంటాం, ఇంకెవ్వరు మీ పెద్దలు వీళ్ళ పెద్దలు ఎవ్వరు వచ్చి అడ్డుకోకుండా చూసుకొని మీకు పెళ్ళి చేసే పూచి మాది అని గ్యారెంటీ ఇచ్చి తెగ ఓ అరుచుకుంటూ చెప్తా ఉంటారు. ఈ లోపల ఒక ఫీమేల్ వాయిస్ వస్తుంది వెనక నుంచి, ఒక ఆడామె, ఏంటండి భలే చెప్తున్నారు, అంత తెలివి లేకుండా మీరెవరు అసలు పెళ్లి చేయడానికి వాళ్ళిద్దరికి, అసలు మీకు ఏం అధికారం ఉందని వాళ్ళ పెళ్లి చేస్తారు, ఆ? తిక్క తిక్కగా ఉంది ఏంటి, మీకు తమాషగా ఉంది ఏంటి లైఫ్లో అంటే అని ఆడామె అరుస్తూ ఉంటుంది. అయితే అత్తయ్య అంటది, ఏమ్మా
మేమేదో వీళ్ళిద్దరికీ కలిపి పెళ్లి చేసి పుణ్యం సంపాదించుకోవాలి అని మేము అనుకుంటే నువ్వేంటి మధ్యలో వాగుతున్నావేంటి అని అంటే నేనెవరినా అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు చూడండి రాజు రాణి ఆ రాజుగాడి పెళ్ళానండి నేను అని చెప్తుంది. అమ్మో! అత్త కోడలు షాక్డ్. అయితే వాడిని పిలిచి గల్లా పట్టుకొని 2 వీకి ఏందిరా రాజు మేము ఎంతో బ్రాడ్ మైండ్ చేసుకొని నీకు పెళ్లి చేయాలి ఈమెతో కలిపి అనేసి మేము డెసిషన్ తీసుకొని రిస్క్ తీసుకొని వస్తే నీలో ఇంత మోసం ఉందా నువ్వు పెళ్ళాన్ని పెట్టుకొని వేరే ఆడమని తీసుకొచ్చి తిరుక్కుంటా ఈ నకరాలు చేస్తావురా నువ్వు అని వాడిని దాన్ని ఎలుగొట్టేస్తారు. సరే ఈమె అమాయకంగా ఉందని చూసి అమ్మ రాని నువ్వేం భయపడకమ్మా మీ పెళ్ళి నేను చేస్తా లక్షణమైన కుర్రోని తీసుకొచ్చి సంబంధం చూసి నా ఖర్చు పెట్టి కూడా నీకు పెళ్ళి నేను గ్రాండ్గా చేస్తా నువ్వేం బాధపడకు తల్లి అని ఇద్దరు కన్సోల్ చేస్తుంటారు. ఈ లోపల ఒక మేల్ వాయిస్ వస్తుంది వెనక నుంచి, ఏందమ్మా మీరు ఆమెకు పెళ్ళి చేస్తారా, మీరెవరని పెళ్ళి చేస్తారు, మీకు ఏంటి అధికారం ఉంది అసలు ఈ పెళ్ళి గిల్లి మాట్లాడుతున్నారు ఏందమ్మా మీకు ఏమనుకుంటున్నారు మీరు తమాషాలుగా ఉంది ఏంటి మీకు లైఫ్లో అంటే వాడు సేమ్ లాంగ్వేజ్ తిట్టుకుంటూ వస్తాడు. ఇప్పుడు నీకేమైందిరా నువ్వెవడురా అనేసి అడిగితే అక్కడ ఉంది కదా ఆడామె రాణి అని ఆమెకి మొగుండమ్మా నేను ఇక్కడ. అమ్మో ఇంకా అత్త కోడలు అనుకుంటారనమాట. అత్తయ్య మనకి లైఫ్లో కావాల్సినంత కిక్కు దొరికింది, ఇంతకన్నా పెద్ద కిక్ ఇక్కడ దొరుకుతుందా, ఫస్టే పెద్ద కిక్కున్న కేసు దొరికింది కదా అత్తయ్య అని అక్కడి నుంచి వాళ్ళు నోరు మూసుకొని బయలుదేరుతారు. అత్త కోడలతో ఇంకో జోక్ చెప్పుకుందాం. అత్త ఆమెకి చాలా ఇంట్రెస్ట్ అనమాట తన రాసే స్టోరీలు పబ్లిష్ కావాలని, ఎందుకంటే ఆమెకి రాసే పిచ్చి ఉంది. కానీ ఆమె స్టోరీ ఎప్పుడూ పబ్లిష్ కాలేదు, ఎవరు ఆమె స్టోరీ వినింది లేదు. సో ఆమె కోడలికి చెప్పుకుంటుంది, కోడలి పిల్ల నేను రాసిన స్టోరీ ఎట్లుంది కొంచెం చెప్తే నేను ఏమైనా చేంజెస్ చేసేది ఉంటే చేస్తా, చేయవా కొంచెం చదివి చూపియమ్మా అంటే కోడలు అంటది ఏందత్తయ్య మీకు ఈ ఏజ్లో హాయిగా తిని రెస్ట్ తీసుకొని టీవీ చూసుకుంటూ టైంపాస్ చేసుకొని మనవాళ్ళతో ఆడుకోక ఇదేంది లొల్లి మీద స్టోరీ రాసేది, వద్దండి లేండి ఇవన్నీ వదిలేయండి అని కోడలు అడ్వైజ్ ఇస్తుంది. అత్త ఊరుకోదు, లేదు నాకు మంచి న్యూస్ పేపర్లో కానీ మంచి బుక్లో కానీ నా స్టోరీ పబ్లిసిటీ కావాల్సిందే, నేను వదిలేదే లేదు, నాకు ఇది సాధించాల్సిందే అంటే సర్లేండి అత్తయ్య అని తీసుకొని చదువుతుంది. ఆమె చదివితే ఆ స్టోరీలో ఏముండదు సప్పసప్పగా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది, దాంట్లో ట్విస్ట్లు ఉండవు మలుపులు ఉండవు ఏముండదని అత్తకి చెప్తుంది అనమాట. ఏందత్తయ్య స్టోరీ అస్సలు బాగాలేదు, దీంట్లో ఒక మలుపు లేదు ఒక ట్విస్ట్ లేదు ఏం లేదు, మీరు కొంచెం మసాలా యాడ్ చేసి మలుపులు అవి యాడ్ చేసి రాయండి బాగుంటుంది అని అడ్వైజ్ ఇస్తుంది. సరే అత్త 3 days కష్టపడి రాసి మళ్ళీ కోడలికి ఇస్తుంది. ఇప్పుడు చదువు ఏ కోడలి పిల్ల నువ్వు అడిగిన మలుపులే మలుపులు ట్విస్ట్లు ఇప్పుడు చదువు చూడు మజాస్తో స్టోరీ నాది అని తగ్గ యాంగ్జైటీతో ఐ మీన్ ఫుల్ జోస్తోనే ఇస్తుంది ఆమెకు స్టోరీ. సరే కోడలు పాపం అత్త చెప్తుంది కదా అని చదువుతుంది. ఆమె చదువుతుంటే ఏం చదువుతుంటుంది కోడలు మనసులో చదువుకుంటుంటుంది అనమాట. దాంట్లో ఏముంటుంది, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ బయట ఫంక్షన్కి అని బయలుదేరుతుంటే బయటికి లెఫ్ట్కి వెళ్ళిందే ఒక టెంపుల్కి వెళ్ళి దర్శనం తీసుకుంటారు. జస్ట్ 2 అడుగులు ముందేసిందే రైట్కి ఒక రెస్టారెంట్ ఉంటుంది, రెస్టారెంట్లోకి వెళ్ళి టిఫిన్ చేస్తారు, మళ్ళీ స్ట్రేట్గా వెళ్తుంటే ఈ లోపల వైఫ్ చేతిలో మొబైల్ ఉండిపోతుంది, ఎక్స్ట్రా మొబైల్. అయ్యో ఇది మా వారి మొబైల్ కదా అని ఆమెకి ట్విస్ట్ తీసుకొని రైట్ నుంచి ఆమె ముందుకి హస్బెండ్ని తిప్పుకొని ఏమండి ఈ మొబైల్ మీది నా దగ్గర ఉంది టెన్షన్ పడొద్దు అని మొబైల్ హస్బెండ్కి ఇస్తుంది. మళ్ళీ మళ్ళీ టర్న్ చేసి ముందుకు నడిపిస్తుంటుంది. అంటే ఇంకా కోడలికి ఈ స్టోరీ అంతా ఇట్లనే ఉంటుంది అనమాట, రైట్ లెఫ్ట్ ముందుకు రైట్ లెఫ్ట్ అని. ఇంకా కోడలికి పిచ్చిలేసి అంటది, ఏందత్తయ్య మీరు ఓహో మీ స్టోరీ మీరు వండర్ఫుల్, మీ బ్రెయిను మీ స్టోరీ ఓహో మీకు ఇంకా అవార్డ్ విన్నింగ్ స్టోరీ ఇది, ఫుల్ ఫిదా పబ్లిక్ మీ స్టోరీకి అని ఆమె సర్కాస్టికల్గా అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది వదిలించుకోవాలని. సరే అత్తయ్య ఖుషి అయ్యి చెప్తుంది అనమాట, అయితే కొడలి పిల్ల నా బుక్ పబ్లిసిటీకి ఇవ్వచ్చా అంటే ఎందుకు ఇవ్వద్దు అత్తయ్య, డెఫినెట్గా పబ్లిసిటీకి ఇవ్వచ్చు, మీరు నేను చెప్పిన ప్లేస్కి వెళ్ళి మీరు ఈ స్టోరీని ఇచ్చేసేయండి అని. అయితే ఎక్కడే అని అడుగుతుంది అత్తయ్య. సో కోడలు చెప్తుంది అనమాట, మనం గేట్ బయటికి వెళ్ళండి అత్తయ్య, కొంచెం స్ట్రైట్గా నడవండి, స్ట్రైట్గా నడి కొంచెం వీధి కొనాలో ఉంటుంది కదా అక్కడ వెళ్ళి మీ స్టోరీని పెట్టండి, ఇంకా చూడండి తెగ పబ్లిసిటీ అవుతుందంట. అత్త చూసి ఆ స్ట్రేట్ అక్కడ పోయి ఆ దారం చూసి ఈ స్పాట్ ఇది చెత్తకుండి కదే అని అడుగుతుంది. అత్తయ్య ఇక్కడ పెడితే మీ స్టోరీ పబ్లిసిటీ అని చెప్తుంది అనమాట.
ఇదండి అత్త కోడళ్ళ కామెడీ. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ.